నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధనాభ్యాం నగేంద్రకన్యామృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. సమస్త భగవద్బంధువులకి కార్తీక సోమవార శుభాకాంక్షలు. కార్తీక సోమవారం, కార్తీక మాసం అంటే హరిహరులకు ప్రియమైనటువంటి మాసం ఇది. సాక్షాత్తు పరమేశ్వరుడు విష్ణుమూర్తి మరి వారి యొక్క ఆశీస్సులతోటి చాలా చక్కగా జరుపుకునేటువంటి మాసం. కార్తీక మాసంలో మనం ఏ కార్యక్రమం చేసినా అది ఫలప్రదమవుతుంది. అందుకే కార్తీక దామోదర వ్రతమని, దీపదానమని ఇలాంటివి ఎన్నో విశిష్టమైనవి చేసుకొని పొద్దున్నే అభిషేకాలు చేసుకొని పవిత్ర స్నానాలు ఆచరించిన తర్వాత చేసి అభిషేకాల ద్వారా మనం ఎంతో పుణ్యాన్ని మనం సంపాదించుకుంటున్నాం. కనుక అలాంటి కార్తీక మాసంలో చేసే కార్యక్రమం ఏదైతే ఉంటుందో, మనం దైవ దర్శనం కానీ ఎలాంటి దేవాలయంలోకి ఒక్కొక్క దేవాలయంకి వెళ్ళి ఆ దేవాలయంలో నమస్కారం చేసుకుని వచ్చి అక్కడ కాస్త లింగం మీద నీళ్లు పోసి అక్కడ మనం ఆచరించేటువంటి దీపాన్ని వెలిగించడం కానివ్వండి, ఆ ఉసిరిక చెట్టు కింద దీపాన్ని వెలిగించి ఒక్కసారి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేస్తే మనం సంవత్సర కాలం పాటు ఆ సాక్షాత్తు హరిహరులను మనం సేవించినట్టే. కనుక ఇలాంటి కార్తీక మాసాన్ని ఎల్లవేళలా సంతోషంగా ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో మనం దైవారాధన కార్యక్రమం చేసుకోవడం మంచిది. ఓం తత్సత్. శుభం.